హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియోలో పైప్స్ అండ్ సిస్టమ్స్, పైపులు అండ్ సిస్టమ్స్ అంటే నీటి తొట్టిలు, వాటర్ టబ్స్ ఆర్ ట్యాంక్స్. సో ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఆల్మోస్ట్ మనం కాలము పనిలో చేసిన ప్రాబ్లమ్స్ లాగానే ఉంటాయి. అందులో ప్రాబ్లమ్స్ ఏందో చూద్దాము. కాకపోతే అక్కడ ఏబిసి మనుషులు చేస్తారు, ఇక్కడ పైపులు చేస్తాయి. మనుషులు ఏదో పని చేస్తారు, పైప్స్ మాత్రం ఈ వాటర్ ట్యాంక్ని నింపడం కానీ లేకపోతే వాటర్ ట్యాంక్ని ఖాళీ చేయడం కానీ ఈ పనులు చేస్తాయి. సో ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం చూడండి. మనం ఆల్రెడీ వీడియో 1లో చెప్పుకున్నాం. మనం ఏ అనే పైపు ఎక్స్ మినిట్స్లో నింపితే బి అనే పైపు వై మినిట్స్లో, అంటే రెండు ఇన్లెట్ పైపులే తీసుకుంటున్నాను. ఫస్ట్ నేను రెండు ఇన్లెట్ పైపులే తీసుకుంటున్నాను. ఏ అనే పైపు ఎక్స్ మినిట్స్లో ఒక టబ్ని నింపగలదు. అదే పైపు బి అయితే వై మినిట్స్లో టబ్ని నింపగలదు. ఇలాంటి రెండు పైపుల్ని టబ్లోకి వేస్తే టబ్బు ఎంతసేపట్లో నిండుతుందంటే XY బై X ప్లస్ వై వేస్తే టబ్బు ఎన్ని నిమిషాల్లో నిండుతుందో వస్తుంది. అట్లే XY బై X ప్లస్ వై రెండు ఇన్లెట్ పైపులే అయితే టబ్బు నిండడానికి ఎంత టైం పడుతుందంటే XY బై X ప్లస్ వై. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా చెప్పుకున్నాం మనం. ఒకటి ఇన్లెట్ పైపు, ఒకటి అవుట్లెట్ పైపు అయితే, ఒకటి ఇన్లెట్ పైపు అంటే ఏ అనేది ఇన్లెట్ పైపు X మినిట్స్లో నింపుతుంది. బి అనేది అవుట్లెట్ పైపు టబ్ని ఖాళీ చేస్తుంది. వై గ్రేటర్ దాన్ ఎక్స్గా ఉండాలని చెప్పుకున్నాం మనం. వై గ్రేటర్ దాన్ ఎక్స్గా ఉంటేనే టబ్బు ఎప్పటికైనా నిండుతుంది. అదే వై లెస్ దాన్ ఎక్స్ అయితే టబ్బు ఎప్పటికీ నిండదు. ఓకే, సో ఇట్లా వై గ్రేటర్ దాన్ ఎక్స్ అయితే ఒకటి ఇన్లెట్ పైపు, ఒకటి అవుట్లెట్ పైప్ అయితే ఈ రెండు పైపుల్ని ఒకేసారి ఆన్ చేస్తే, అంటే పడే నీళ్లు పడుతుంటాయి, పోయే నీళ్లు పోతుంటాయి. ఇలా జరిగినప్పుడు టబ్బు ఎంతసేపట్లో నిండుతుందంటే XY బై వై మైనస్ ఎక్స్. దాని మీద మనం ప్రాబ్లం కూడా చేస్తున్నాం. XY బై వై మైనస్ ఎక్స్ వేస్తే మనకి టబ్బు ఎన్ని నిమిషాల్లో నిండుతుంది, XY బై వై మైనస్ ఎక్స్. సో దిస్ ఈజ్ రెండు ఇన్లెట్ పైపులు అయితే ఈ ఫార్ములా. ఒకటి ఇన్లెట్ పైపు, ఒకటి అవుట్లెట్ పైపు అయితే XY బై వై మైనస్ ఎక్స్ వేయాలి. సో ఇది రెండు ఫార్ములాస్ మనం డిస్కస్ చేస్తున్నాం. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రెండు చేస్తున్నాం మనం. ఈరోజు అదనంగా మరికొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం. ఒక వాటర్ ట్యాంక్ 2/5 నిండి ఉంది. ఆల్రెడీ 2/5 నీళ్ళు అందులో టబ్లో ఉన్నాయి. పైప్ ఏ 10 నిమిషాల్లో ఒక ట్యాంకును నింపగలదు. పైపు బి 6 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. అంటే ఏ అనేది 10 నిమిషాల్లో నింపుతుంది. ఇది ఇన్లెట్ పైప్. బి అనేది 6 మినిట్స్లో ఖాళీ చేస్తుందట. ఇది అవుట్లెట్ పైపు. సో ఇన్లెట్ పైప్ మనకి ఎక్స్, అవుట్లెట్ పైపు వై. ఈ రకంగా ఈ రెండు పైపులు కనుక ఒకేసారి తెరిస్తే టబ్బు ఎంతసేపట్లో నిండుతుంది లేదా ఖాళీ అవుతుంది. ఆ నిండుతుందా లేదా ఖాళీ అవుతుందా అన్నది మనకు ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ వై గ్రేటర్ దాన్ ఎక్సా, వై లెస్ దాన్ ఎక్స్ అన్న దాన్ని బట్టి ఉంటుంది అనుకున్నాం. ఇక్కడ వై లెస్ దాన్ ఎక్స్ అయినప్పుడు టబ్బు నిండే ప్రసక్తే లేదు, టబ్బు ఖాళీ అవుతుంది అంతే. సో ఎన్ని నిమిషాల్లో ఫుల్ టబ్బు ఖాళీ అవుతుంది? ఇక్కడ వై లెస్ దాన్ ఎక్స్ కాబట్టి టబ్బు నిండే ప్రసక్తే లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, టబ్బు ఖాళీ అవుతుంది. ఎన్ని నిమిషాల్లో ఫుల్ టబ్బు ఖాళీ అవుతుంది? దానికి కూడా ఫార్ములా సేమ్. XY బై వై మైనస్ ఎక్స్. XY
బై వై మైనస్ ఎక్స్, 6 మైనస్ 10, 6 మైనస్ 10 మీకు -4 వస్తుంది. మైనస్ మీరు ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే టబ్బు ఖాళీ అవుతుంది కాబట్టి గుర్తు మనకి మైనస్ వచ్చింది. మైనస్ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. సో 2 2లు 2 5లు 2 1లు 2 3లు 3 5లు 15 నిమిషాలు. సో ఇలాంటి రెండు పైపులు కలిస్తే ఒక ఫుల్ టబ్బు 15 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. ఇక్కడ ఫుల్ టబ్బు నిండా నీళ్లు లేవు. నీళ్ళు ఎంత భాగానికి ఉన్నాయి? 2/5 వంతుకే నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఈ 2/5 వంతుని ఫుల్ టబ్బునైతే 15 నిమిషాల్లో ఖాళీ చేస్తారు. ఫుల్ టబ్ అయితే 15 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. ఇక్కడ 2/5 భాగమే కాబట్టి ఉంది. ఈ 2/5 భాగం ఖాళీ కావడానికి 15 నిమిషాలు పట్టదు. 5 3లు 3 2లు 6 నిమిషాల్లో ఆ 2/5 భాగం ఖాళీ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక పైపు 2 గంటల్లో ఒక ట్యాంక్ని నింపగలదు. ఏ అనే పైపు ఇన్లెట్ పైపు, ఏ అనేది ఇన్లెట్ పైపు 2 గంటల్లో నింపుతుంది. ఇన్లెట్ పైపు 2 గంటల్లో నింపుతుంది. కానీ మామూలుగా 2 గంటల్లో నింపాలి. ఇది ఈ ఇన్లెట్ పైప్ యొక్క కెపాసిటీ ఏంటంటే ఒక టబ్లోకి వేస్తే మామూలుగా 2 గంటల్లో టబ్బు నిండాలి. కానీ తొట్టి అడుగు భాగాన ఒక లీక్ ఉంది. తొట్టి అడుగు భాగాన లీక్ ఉన్నందున ట్యాంకు నిండడానికి 2/1/3 గంటలు పట్టింది. అంటే ఈ ఇన్లెట్ పైపు పనిచేస్తుంది, లీక్ పనిచేస్తుంది. ఇన్లెట్ పైపు లీక్ పనిచేస్తుంది. ఇట్లా పనిచేసినప్పుడు 2/1/3 గంటలు పడుతుందట. దీన్ని వై అనుకుందాం. సేమ్ ఇప్పుడు అడిగిన ప్రాబ్లం ఏంటంటే లీక్ కెపాసిటీ అడుగుతున్నాడు. అంటే ఒక పూర్తి ట్యాంక్ని లీక్ ఎన్ని నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. అంటే టబ్బు నిండా నీళ్ళు కనుకున్నట్టయితే లీక్ టబ్బుని ఎన్ని నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. అంటే లీకేజ్ యొక్క కెపాసిటీ అడుగుతున్నాడు. సో లీకేజ్ కెపాసిటీ కూడా సేమ్ ఫార్ములా. లీక్ కెపాసిటీ కూడా సేమ్ ఫార్ములా xy/y మైనస్ x. లీక్ కెపాసిటీ xy/y మైనస్ x. ఇక్కడ y అనేది ఏంటంటే ఈ రెండు పనిచేస్తున్నప్పుడు, అంటే ఇన్లెట్ పైపు లీకేజీ రెండు పనిచేస్తున్నప్పుడు ట్యాంక్ ఎంతసేపట్లో నిండుతుంది అన్నది y. ఎంతసేపట్లో నిండుతుంది? ఇన్లెట్ పైప్ యొక్క కెపాసిటీ x. సో xy/x 2/1/3 గంట. x అంటే 2 ఇంటూ 2/1/3. 2/1/3 అంటే 3 2 6 7/3. 7/3 xy/x y మైనస్ x. 2 1/3 మైనస్ 2. 2 1/3లో 2 తీసేస్తే 1/3 మిగులుతుంది. 3 క్యాన్సిల్ పోతే 2 14 గంటలు పడుతుంది. ఇది ఈ ప్రశ్నకి ఆన్సర్. సో ఇట్లా మామూలుగా అయితే 2 గంటల్లో నిండాల్సింది, కానీ 2 గంటల తర్వాత పోయి చూస్తే ట్యాంక్ నిండలేదు. ఏందా కారణం అని చూస్తే ట్యాంక్ అడుగు భాగాన ఒక లీకేజ్ ఉంది. సో అందుకని ఎక్కువ టైం పట్టింది. ఎంతసేపట్లో నిండింది? 2/1/3 గంట, అంటే 2 గంటల 20 నిమిషాల్లో నిండింది. అయితే లీకేజ్ కెపాసిటీ అడిగితే లీకేజ్ కెపాసిటీ xy/y మైనస్ x. మొదటిది x, రెండవది y. మీరు xy/y మైనస్ x చేస్తే యూ విల్ గెట్ ది రిక్వైర్డ్ ఆన్సర్. ఇది కెపాసిటీ. 14 గంటల్లో ఫుల్ ట్యాంక్ని ఖాళీ చేస్తుంది. అట్లే సేమ్ ఇట్లాంటి ప్రాబ్లమే చూడండి. మామూలుగా ఒక పైపు 8 గంటల్లో ఒక ట్యాంక్ని నింపగలదు. మామూలు దాని కెపాసిటీ అది 8 అవర్స్లో అది ట్యాంక్ని నింపగలదు. కానీ తొట్టి అడుగు భాగాన లీక్ ఉన్నందున నింపడానికి 2 గంటలు అదనంగా పట్టింది. అంటే x ఏమో 8 గంటలు, మామూలుగా నిండాల్సిన సమయం ఇది. లీకేజ్ కూడా ఉండడం వలన 2 గంటలు అదనంగా పట్టిందట. అంటే 10 గంటలు పట్టింది. సో ఇది y. x ఏమో 8 గంటలు, y ఏమో 10 గంటలు. ఇక లీకేజ్ కెపాసిటీ ఫార్ములా తెలుసు మనకి. లీక్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు xy/y మైనస్ x. 8 into 10
బై 10 - 8 2, 2 4లు 4 10లు 40 గంటలు. సో లీక్ కెపాసిటీ ఎంత అంటే 40 గంటలు. అంటే తొట్టి నిండా నీళ్లు తీసుకుంటే ఇన్లెట్ పైప్ లేకుండా తొట్టి నిండా నీళ్లు తీసుకుంటే లీక్ మొత్తం తొట్టిని 40 గంటల్లో ఖాళీ చేస్తుంది అని దాని అర్థం. ఓకే, లీకేజ్ కెపాసిటీ అడుగుతుంటాడు చాలాసార్లు. లీకేజ్ కెపాసిటీ xy/y - x. నెక్స్ట్ ప్రాబ్లం, ఏబిసి అనే 3 పైపులు 6 గంటల్లో ఒక ట్యాంకుని నింపగలవు. A+B+C ఈ 3 పైపులు ఒక ట్యాంకును 6 గంటల్లో నింపగలవు. 2 గంటలు కలిసి పనిచేసాయి. ఈ 3 పైపులు 2 గంటలు కలిసి పనిచేసిన తర్వాత సి పైపు మూసివేయబడినది. అంటే ఇక నుంచి 2 గంటల తర్వాత ఏబీలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ ఏ మరియు బి మిగిలిన భాగాన్ని 7 గంటల్లో నింపాయట. అయితే ట్యాంక్ నింపడానికి సి పైపుకి ఒంటరిగా ఎన్ని గంటలు పడుతుంది అంటే అచ్చంగా సి పైపుని ఇస్తే ట్యాంక్ ఎన్ని గంటల్లో నిండుతుంది అన్నది ప్రశ్న. A+Bలు దేన్ని మనం మూసేసాము, సి మూసేయబడింది. సి మూసేసిన తర్వాత A+Bలకి ఎన్ని గంటలు పట్టాయి, 7 గంటలు పట్టింది. ఇక్కడ మనం ట్యాంక్ కెపాసిటీ సులభంగా చేయొచ్చు. ఈ ప్రాబ్లం మనం ఎంత సులభంగా చేస్తామో చూడండి. ట్యాంక్ కెపాసిటీ మొత్తం ఈ రెంటి యొక్క ఎల్సిఎం కసాగు 42 లీటర్లు అనుకోండి. ట్యాంక్ కెపాసిటీ 42 లీటర్లు అనుకుందాం. ఈ ఏబిసిలు 3 కలిస్తే 6 గంటల్లో నిండుతాయి కాబట్టి ఈ A+B+C ఈ 3 పైపులు కలిస్తే గంటకి 6 7 42 కాబట్టి గంటకు 7 లీటర్ల నీటిని తొట్టిలోకి వదులుతాయి. సో గంటకి 7 లీటర్లు. ఇవి ఎన్ని గంటలు పనిచేసాయి, 2 గంటలు పనిచేసాయి. 2 గంటల్లో 2 ఏళ్ళు 14 లీటర్ల నీళ్లు తొట్టిలో పడ్డాయి. ఇక తొట్టి ఎంత భాగం ఖాళీ ఉంది, 28 లీటర్లు ఖాళీ ఉంది. ఇప్పుడు పైప్ సిని ఆపేసాం. A+Bలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ A+Bలు ఎన్ని గంటల్లో నింపాయి, 7 గంటల్లో నింపాయి. అంటే ఈ 28 లీటర్ల నీటిని నింపడానికి 7 గంటలు పట్టింది. అంటే A+Bలు గంటకి 7 4 28 కాబట్టి గంటకు 4 లీటర్ల నీటిని వదలగలవు. A+Bలు ఒక గంటకు 4 లీటర్ల నీటిని 28/7 చూడండి. A+B+Cలు 3 కలిస్తే ట్యాప్ డబ్బులు ఎన్ని నీళ్లు పడతాయి, 7 లీటర్ల నీళ్లు పడతాయి. అచ్చం A+Bలే అయితే ఎన్ని లీటర్లు పడతాయి, గంటకి 4 లీటర్లే. అంటే A+B+Cలో నుంచి A+B చేస్తే సి పైపు గంటకు 7 - 4 3 లీటర్ల నీటిని సి పైపు రిలీజ్ చేస్తుంది. గంటకు 3 లీటర్ల నీటిని రిలీజ్ చేస్తుంది. సో గంటకు 3 లీటర్ల చొప్పున రిలీజ్ చేస్తుంటే మొత్తం టబ్ కెపాసిటీ ఎంత అనుకున్నారు మీరు, 42 లీటర్లు. మొత్తం టబ్ కెపాసిటీ 42 లీటర్లు. ఈ 42 లీటర్లని నింపడానికి దీనికి 42/3 14 గంటలు పడుతుంది. సికి పట్టే టైం ఈజ్ ఈక్వల్ టు 42/3 14 గంటలు పడుతుంది. ఇది మీ ఆన్సర్. ప్రాబ్లం అర్థమైంది కదా. ఈ టోటల్ టబ్ కెపాసిటీ 42 లీటర్స్ అనుకుందాం మనం. ఎందుకంటే 6 7 కసాగు 42 లీటర్లు కాబట్టి. A+B+Cలు 6 గంటల్లో నింపుతాయంటే దాని అర్థం గంటకు 7 లీటర్ల నీటిని వదులుతాయి అవి ట్యాంక్లోకి. 2 గంటలకి 2 ఏళ్ళు 14 లీటర్లు నీటిని వదిలాయి. ఇంకా తొట్టి ఎంత భాగం ఉంది, 28 లీటర్లు నిండాల్సి ఉంది. ఈ 28 లీటర్లని A+Bలు సిని ఆపేసాంగా, సిని కట్టేసాం.
ఈ 28 లీటర్ల నీటిని ఏ ప్లస్ బీలు 7 గంటల్లో నింపాయి. సో 7 గంటలకి 28 లీటర్లు అంటే ఏ ప్లస్ బీలు గంటకు 4 లీటర్ల నీటిని వదులుతాయి. గంటకు 4 లీటర్లు. సో ఏ ప్లస్ బీలు గంటకు 4 లీటర్లు, ఏ ప్లస్ బి ప్లస్ సిలు అయితే గంటకు 7 లీటర్లు. సో సి పైపు ఎంత వదులుతున్నట్టు, సి పైపు ఎంత వదులుతున్నట్టు 7 - 4, సి పైపు గంటకు 3 లీటర్ల నీటిని టబ్లోకి వదులుతుంది. గంటకు 3 లీటర్ల చొప్పున వదిలితే మొత్తం 42 లీటర్లు ట్యాంక్ ఎంతసేపట్లో నిండుతుందంటే 14 గంటల్లో నిండుతుంది. గంటకి 3 లీటర్ల చొప్పున 14 మూళ్ళు 42 లీటర్ల తొట్టి నిండుతుంది. 42/3 వేస్తే నీకు 14 వస్తుంది. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏబిసి అనే 3 కుళాయిలు వరుసగా 12, 15, 20 గంటల్లో ట్యాంకుని నింపగలవు. ఏ 12 గంటలు, బి 15 గంటలు, సి 20 గంటల్లో ఒక ట్యాంక్ని నింపగలవు. 12, 15, 20 గంటల్లో ట్యాంక్ని నింపగలవు. ఏ అన్ని సమయాలలో తెరిచి ఉంటుంది, బి కామా సిలు ఆల్టర్నేట్ అవర్స్లో పనిచేస్తాయి. అంటే 1 గంట బి పనిచేస్తుంది, 1 గంట సి పనిచేస్తుంది, మళ్ళీ 1 గంట బి పనిచేస్తుంది, 1 గంట సి పనిచేస్తుంది. ఏ మాత్రం ప్రతిసారి పనిచేస్తుంటుంది, బీసీలు మాత్రం ఆల్టర్నేట్ అవర్స్లో పనిచేస్తుంటాయి. ఇలా ఉంటే ట్యాంక్ పూర్తిగా నిండడానికి ఎంత సమయం పడుతుంది? చూడండి, ఈ మూడింటి యొక్క కషాయం ఎంత? 60 లీటర్లు. 60 ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లు అనుకుంటే, మొదటి గంట ఏ ప్లస్ బీలు పనిచేస్తాయి. ఎందుకంటే బీసీలు ఆల్టర్నేటివ్గా పనిచేస్తుంటాయి. అంటే 1 గంట బి పనిచేస్తే 1 గంట సి పనిచేస్తుంది. అంటే ఏ మాత్రం ఎప్పుడూ పనిచేస్తుంటుంది. సో మొదటి గంట ఏ ప్లస్ బీలు పనిచేస్తాయి, రెండవ గంట ఏ ప్లస్ సిలు పనిచేస్తుంటాయి. చూడండి, ఏ 12 గంటల్లో నింపుతుందంటే ఏ పైప్ యొక్క కెపాసిటీ 12 అయింది 60 కాబట్టి ఇది గంటకి 5 లీటర్ల నీటిని ప్రసారం చేయగలదు. ఇది గంటకు 15 నాలుగు 60, ఇది గంటకి 23 60. ఏ పైపు గంటకి 5 లీటర్ల నీటిని, బి పైపు గంటకి 4 లీటర్ల నీటిని, సి పైపు గంటకి 3 లీటర్ల నీటిని ప్రసారం చేస్తాయి. ఇక్కడ జరుగుతుంది, మొదటి గంట ఏ ప్లస్ బి పనిచేస్తుంది, రెండవ గంట ఏ ప్లస్ సి పనిచేస్తుంది, మళ్ళీ మూడవ గంట ఏ ప్లస్ బి పనిచేస్తుంది, నాలుగో గంట ఏ ప్లస్ సి పనిచేస్తుంది. ఆ రకంగా బీసీలు మాత్రం ఆల్టర్నేట్ అవర్స్లో పనిచేస్తుంటాయి. ఓకే, మొదటి గంటలో ఎంత భాగం నిండుదో కనుక్కుందాం. ఏబీలు పనిచేస్తాయి కదా, 5 + 4 9 లీటర్లు ప్లస్ రెండవ గంట ఏ ప్లస్ సి 5 + 3 8. అంటే 2 గంటల్లో 17 లీటర్ల నీరు అందులోకి ప్రసారం అవుతుంది. ప్రతి 2 గంటలకి 17 లీటర్ల నీరు అందులోకి ప్రసారం అవుతుంది. ఇక్కడ ట్యాంక్ 60లో ఎన్ని 17 ఉన్నాయి? 3 17 ఉన్నాయి. కాబట్టి 3 2 6 గంటల్లో 3 17 51 లీటర్ల నీరు నిండుతుంది. 6 గంటల్లో 51 లీటర్ల నీరు పడుతుంది. సో ఇక ఎన్ని లీటర్లు ఉంటాయి? 9 లీటర్లు నీళ్ళు ఉంటాయి. 9 లీటర్ల నీళ్లు ఇంకా పడవలసి ఉంది అందులోకి. 9 లీటర్లు పడవలసింది. సో ఇట్లా 3 2 6 గంటల్లో 3 17 51 లీటర్ల నీళ్లు అందులోకి టబ్లోకి పడ్డాయి. ఇంకా 9 లీటర్లు పడాలి. ఏడవ గంట ఎవరు వస్తారు? ఏ ప్లస్ బీలు వస్తారు. ఏడవ గంట ఏ ప్లస్ బీలు వస్తారు. ఏ ప్లస్ బీలు ఏంది? గంటకి 9 లీటర్ల నీటిని ప్రసారం చేస్తాయి. కాబట్టి ఏడవ గంట ఏ ప్లస్ బి 2 వస్తాయి, 9 లీటర్ల నీటిని ప్రసారం చేస్తాయి. కాబట్టి ఈ మిగిలిన 9 లీటర్లు 7వ గంటలో నిండుతాయి. +1 అవర్
6 అవర్స్ ప్లస్ 1 అవర్, మొత్తం 7 అవర్స్లో టబ్బు నిండుతుంది. 7 అవర్స్లో టబ్బు నిండుతుంది. జాగ్రత్తగా చూసుకోండి ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, 2 పైపులు వరుసగా 25 మరియు 30 నిమిషాల్లో ఒక ట్యాంక్ని నింపగలవు. ఒక వేస్ట్ పైపు అంటే ఖాళీ చేసే పైప్ అనమాట, ఎంటీ పైపు ఖాళీ చేస్తుంది అనమాట. అవుట్లెట్ పైపు లాగా. వేస్ట్ పైప్ అంటే అవుట్లెట్ పైపు. ఒక వేస్ట్ పైపు నిమిషానికి 5 గ్యాలన్ల నీటిని ఖాళీ చేయగలదు. నిమిషానికి 5 గ్యాలన్ల నీటిని బయటికి పంపిస్తుంది. ఏది? ఒక వేస్ట్ పైపు. ఈ 3 పైపులు కలిసి పనిచేస్తే 15 నిమిషాల్లో ట్యాంక్ నిండుతుంది. సో A+B+C ఈ 3 పనిచేస్తుంటే ట్యాంక్ 15 నిమిషాల్లో నిండుతుందంటే ఎంత పని జరుగుతున్నట్టు, ఎంత తొట్టి నిండుతున్నట్టు? 1/15 భాగం నిండుతుంది. 1/15 భాగం నిండుతుంది. A+Bలు ఎంత? 1/25 ప్లస్ 1/30. సో మీరు A+B+C ఇచ్చాడు మీకు. ఈ 3 పైపులు కలిస్తే 15 నిమిషాల్లో నిండుతుందంటే ఈ 3 పైపులు కలిస్తే నిమిషానికి ఎంత వాటర్ చేరుతుంది, ఎంత భాగం చేరుతుంది? 1/15. A+Bలు ఎంత భాగాన్ని నింపుతున్నాయి? 1/25 ప్లస్ 1/30. సో A+B+Cలో నుంచి A+B తీసేస్తే మీకు C పైపుకి ఎన్ని నిమిషాలు పట్టేది వస్తుంది, దాన్ని బట్టి లెక్కేద్దాం. C ఈజ్ ఈక్వల్ టు A+B+C నుంచి A+B తీసేద్దాం. 1/15 మైనస్ 1/25 మైనస్ 1/30. ఈ మూడింటికి LCM 150. 15 10లు, 25 6లు, 35లు. సో 10 మైనస్ 11 మైనస్ 1/150 వచ్చింది. మైనస్ గురించి మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. సో C కెపాసిటీ ఏంటంటే నిమిషానికి 1/150 పార్ట్ ఖాళీ చేస్తుంది. అంటే C పైపు పూర్తి తొట్టిని ఎన్ని నిమిషాల్లో ఖాళీ చేస్తుందంటే 150 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. 150 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. ఇది నిమిషానికి ఎన్ని లీటర్ల నీటిని బయటికి పంపిస్తుంది? నిమిషానికి 3 గ్యాలన్ల నీటిని బయటికి పంపిస్తుంది. నిమిషానికి 3 లీటర్ల చొప్పున 150 నిమిషాలు పడుతుంది కదా దానికి ఖాళీ కావడానికి. 150 నిమిషాలు పడుతుంది C పైప్కి తొట్టి ఖాళీ కావడానికి. నిమిషానికి 3 లీటర్లు, నిమిషానికి 3 లీటర్ల చొప్పున 150 నిమిషాల్లో 150 మూళ్ళు 450 లీటర్ల నీటిని బయటికి పంపిస్తుంది. ఇది ట్యాంక్ కెపాసిటీ. ట్యాంక్ కెపాసిటీ is equal to 150 into 3. 450 liters. 450 liters ఆర్ గ్యాలన్స్. ఏదైతే అది 450 గ్యాలన్లు. సో మనం చేసింది ఏమీ లేదు. మనం చేసింది ఏంటంటే C పైప్కి ఎంత టైం పడుతుంది, పైప్ Cకి ఆ వేస్ట్ పైప్కి తొట్టిని ఖాళీ చేయడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అంటే C కనుక్కున్నాం మనం. A+B+C ఇచ్చాడు, A+B ఇచ్చాడు. A+B+Cలో నుంచి A+B తీసేస్తే మనకి C వచ్చింది. C ఎంత వచ్చింది? 1/150 వచ్చింది. అంటే దాని అర్థం మైనస్ తీసేసేయండి. అంటే దీని అర్థం ఏమండి? 1/150 అంటే దాని అర్థం C పైపు తొట్టిని ఖాళీ చేయడానికి 150 నిమిషాలు పడుతుంది అని అర్థం. సో ఇది 150 నిమిషాలు పడుతుంది తొట్టిని ఖాళీ చేయడానికి. ఇది నిమిషానికి ఎన్ని లీటర్ల నీటిని బయటికి పంపిస్తుంది, ఎన్ని గ్యాలన్ల నీటిని బయటికి పంపిస్తుంది? 3 గ్యాలన్ల నీటిని బయటికి పంపిస్తుంది. సో నిమిషానికి 3 గ్యాలన్ల చొప్పున 150 నిమిషాల్లో 150 మూళ్ళు 450 గ్యాలన్ల నీటిని ఇది బయటికి పంపిస్తుంది. ఈ రకంగా ఇట్లాంటి తొట్టి కెపాసిటీ కనుక్కోమంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. మీరు జస్ట్ A+B+ నుంచి A+B చేసేదండి, C కెపాసిటీ వస్తుంది. దాన్ని నిమిషానికి ఎన్ని లీటర్ల నీటిని బయటికి పంపిస్తుందో దాంతో మల్టిప్లై చేస్తే మీ ఆన్సర్.
ఓకే ఫ్రెండ్స్, మనం మరికొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.